సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ మనకి ఏపీ అదేవిధంగా తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఈ డిఎస్సి విషయానికి వస్తే అభ్యర్థులకి తెలియజేసే అంశం ఏంటంటే, ప్రస్తుతానికి మనకి డిఎస్సిలోగా ఏపీ కానీ తెలంగాణ కావచ్చు, ఈ రెండిట్లో మెథడాలజీ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఏ ఏరియా నుంచి కొన్ని కోర్ ఏరియాస్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది తెలంగాణ పేపర్ చూశాను ముందు, మెథడాలజీ 2018లో ఉన్నటువంటి పేపర్ చూసి ఒకసారి అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను. ఏదైనా మనకి మెథడాలజీ 16 మార్కులకి ఉన్నటువంటి మెథడాలజీలో మనకి ఎప్పుడూ కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి కోణంలో బిట్టిస్తున్నాడు. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, మరి దీని యొక్క లక్షణాలు ఏంటి, అదేవిధంగా జీవశాస్త్రాలు రెండు ఒకటి, విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు కానిది ఏంటి అనేటువంటి కోణంలో బిట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అది టాపిక్ 1 అవుతుంది. కాబట్టి జీవశాస్త్ర లక్షణాల్లో కానిది ఏంటి, లేదా విజ్ఞాన శాస్త్రం లక్షణాల్లో కానిది ఏంటి, అయినది ఏంటి అనేటువంటి కోణాల్లో ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సైన్స్ అనేటువంటి ఒక కోర్ ఏరియా నుంచి బిట్స్ అయితే మనకి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మనకి విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం మీద కూడా బిట్లు ఇస్తాడు. రెండో టాపిక్ నేను అనాలిసిస్ చేసిన టాపిక్లో జీవశాస్త్ర విలువలు, వృత్తిపరమైనటువంటి విలువలు అంటే ఏంటి, ఉపయోగాత్మక విలువలు అంటే ఏంటి, సౌందర్యాత్మక విలువలు అంటే ఏంటి, అలాగా మనకి నైతిక విలువ, మోరల్ వాల్యూస్, ఎస్థెటిక్ వాల్యూస్, యూటిలైజేషన్ వాల్యూస్, ఇవన్నీ కూడా మనకి విలువలు. ఖచ్చితంగా విలువలు అనేటువంటి టాపిక్ నుంచి, ఆ కోర్ ఏరియా నుంచి మనకి ఖచ్చితంగా బిట్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అది టాపిక్ 2 అవుతుంది. తర్వాత టాపిక్ 3 ఎక్కడికి వెళ్తాడంటే, మనకి ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, దాని యొక్క లక్షణాలు ఏంటి, విద్యా లక్షణాలు కానిది ఏంటి, అదేవిధంగా విద్యా లక్ష్యాల యొక్క ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి పరిమితులు ఏంటి, లోపాలు ఏంటి అని అడుగుతాడు. తర్వాత బ్లూమ్స్ వర్గీకరణ ఉంది కదా, ఆ బ్లూమ్ వర్గీకరణలో మనకి 3 రకాల రంగాలు ఉంటాయి, జ్ఞానాత్మకమై ఉంటాయి కదా, దాంట్లో ఖచ్చితంగా బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాల వర్గీకరణ నుంచి ఖచ్చితంగా మనకి ఒక 2 బిట్లు అయితే ఫ్రేమ్ చేస్తాడు. అదొక కోర్ ఏరియా మనకి. ఓకేనండి. తర్వాత టాపిక్ 4 ఏంటంటే, బయాలజీ అనేది మిగతా సబ్జెక్టులతో, బయాలజీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, ఈ బయాలజీని మనం చెప్పేటప్పుడు ఎటువంటి మిగతా సబ్జెక్టుల యొక్క సంబంధం, అంటే మిగతా సబ్జెక్ట్ని ఎలా తీసుకుంటాం అనేటువంటి కోణాల్లో కూడా బిట్లు రావటం జరుగుతుంది. 5వ టాపిక్ ఏంటంటే, మనకి స్పెసిఫికేషన్ యొక్క లక్షణాలు, స్పష్టీకరణాలు అంటే ఏంటి, మరి దాని యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి కోణాల్లో బిట్టిస్తాడు. అదేవిధంగా 6వ టాపిక్ ఏంటంటే, మనకి కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళ యొక్క కృషి ఏంటి, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది సైన్స్లో అనేటువంటి కోణాల్లో కూడా బిట్లు రావటం అనేది జరుగుతాయి. ఓకేనండి. తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్, ఏ మెథడాలజీకైనా మనకి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, మరి బయాలజీని మనం బోధించేటప్పుడు ఎటువంటి బోధన పద్ధతులు అవలంబించాలనేది ఇంపార్టెంట్. ఎక్కువ మనకి అడుగుతుంది లెక్చర్ మెథడ్ ఇస్తాడు. ఉపన్యాస పద్ధతి అంటే ఏంటి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అడుగుతాడు. అదేవిధంగా అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్ అడుగుతాడు, సైంటిఫిక్ మెథడ్ అడుగుతాడు. తర్వాత మనకి డిడక్టివ్ మెథడ్, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. వీటిలో ఈ టీచింగ్ మెథడ్లో ఖచ్చితంగా ఒక్కొక్క మెథడ్ మీద మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. కనీసం 4 నుంచి 5 క్వశ్చన్స్ అనేవి కేవలం టీచింగ్ మెథడ్ నుంచి ఇస్తాడు. కాబట్టి అది ఒక కోర్ ఏరియా మనకి, దయచేసి గమనించండి. ఓకే. తర్వాత చూస్తే మనకి ప్లాన్స్ ఉంటాయి. ఇయర్ ప్లాన్ కావచ్చు, ఇయర్ ప్లాను ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఇయర్ ప్లాను రూపొందించుకునేటప్పుడు ఎటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి అన్నటువంటి కోణాల్లో బిట్లు వస్తాయి. మరి అదేవిధంగా లెసన్ ప్లాన్ గురించి, లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి హెర్బర్ట్ సోపానాలు ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. హెర్బర్ట్ విధానంలో మనకి స్టెప్స్ని అరేంజ్ చేయమని చెప్పి అడుగుతాడు. అదేవిధంగా ఆ బ్లూమ్స్ అప్రోచ్ ఉంది, దాంట్లో ఆర్సీఎం అప్రోచ్ అన్నీ కూడా లెసన్ ప్లాన్లో ఉంటాయి. తర్వాత మనకి పీరియడ్ ప్లాన్, ఈ ఇయర్ ప్లాను, పీరియడ్ ప్లాను, లెసన్ ప్లాన్ మీద కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఖచ్చితంగా బిట్స్ అయితే ఫ్రేమ్ చేస్తాడు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి లెసన్ ప్లాన్ మీద, అదేవిధంగా మైక్రో టీచింగ్ మీద, సూక్ష్మ బోధన మీద ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తాడు. ఇంకా మనకి లెసన్ ప్లాన్లో, హెర్బర్ట్ లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, అవి ఆర్డర్లో ఉంచండి అనేటువంటి కోణాల్లో కూడా బిట్లు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మనకి టీచింగ్ ఎయిడ్స్ ఉన్నాయి కదా, మనకి బోధన ఉపకరణాల మీద, వారి యొక్క వర్గీకరణ మీద బిట్లు ఫ్రేమ్ చేస్తాడు. మ్యాచింగ్లో ఆ బిట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి కొంత ఎలా ఉంటాయి అంటే, టీచింగ్ ఎయిడ్స్ అనేవి
విజువల్ ఎయిడ్స్ అదేవిధంగా కొన్ని ఉంటాయి కదా, అవి చూసుకోండి ఒకసారి. తర్వాత మనకి ఖచ్చితంగా జీవశాస్త్ర ప్రయోగశాల బయాలజీ ల్యాబ్ మీద ఖచ్చితంగా బిట్ అయితే ఫ్రేమ్ చేస్తాడు. మరి బయాలజీ ల్యాబ్లో వాడేటువంటి రిజిస్టర్లు ఏంటి, ఏ రిజిస్టర్ ఏం ఎంటర్ చేస్తామనేటువంటి కోణాలు బిట్లు వస్తాయి. అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఈ బయాలజీ ల్యాబ్లో ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఏమి వాడతాం, ఏ కెమికల్స్ యూజ్ చేస్తాము, ఆ ఫస్ట్ ఎయిడ్ గురించి ఖచ్చితంగా ఆ కోణాలు బిట్లు అయితే రావటం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకి టాపిక్ నెంబర్ 12 ఏంటంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. దీంట్లో సైన్స్ క్లబ్లు వస్తాయి, సైన్స్ ఫెయిర్లు వస్తాయి, లేదా దీన్ని మనం వైజ్ఞానిక సంతలు అని చెప్తాము, విక్రమ్ సారాభాయ్ సైన్స్ సెంటర్. కొన్ని నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే క్లాస్ రూమ్లో చెప్పే ఎడ్యుకేషన్ కాకుండా నియతంగా నాన్ ఫార్మల్గా విద్యార్థి ఎలా నేర్చుకుంటాడని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటి మీద బిట్ ఫ్రేమ్ చేస్తుంటాడు. ఖచ్చితంగా ఈ సైన్స్ క్లబ్లు, సైన్స్ ఫెయిర్ మీద అధ్యక్షుడు ఎవరో, వీటి యొక్క సెక్రటరీ, దీని యొక్క స్ట్రక్చరు అన్నీ అడుగుతాడు కాబట్టి అది చూసుకోవాలి. తర్వాత మూల్యాంకనంలో ఖచ్చితంగా మనకి ఈ మూల్యాంకనం ఎవాల్యుయేషన్లో మనకి ఏమి ఇస్తాడంటే టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఇస్తాడు. అది సమ్మేటివ్ ఎవాల్యుయేషనా, ఫార్మేటివ్ ఎవాల్యుయేషనా, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి మూల్యాంకనం యొక్క రకాల మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. అదేవిధంగా ఈ మూల్యాంకనంలో కొన్ని పరీక్షలు ఉంటాయి మనకి, అచీవ్మెంట్ టెస్ట్ అని చెప్పేసి, అభిరుచి శోధికలు అని చెప్పేసి చాలా పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల మీద బిట్ ఫ్రేమ్ చేస్తాడు. తర్వాత ఆ పరీక్షలకి విశ్వసనీయత ఉందా, రిలయబిలిటీ ఉందా, అవి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు, ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకి దాని యొక్క పరీక్షకి ఎటువంటి విశ్వసనీయత ఉండాలని చెప్పేసి ఆ కోణంలో బిట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి మనకి కోర్ ఏరియాస్ అనమాట. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2018లో ఉన్నటువంటి బయాలజీ మెథడాలజీని చూశాను. సేమ్ యాస్టీస్గా మ్యాక్సిమం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం బయాలజీ మెథడాలజీ చదివేటప్పుడు తెలుగు అకాడమీ చదవాలి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కోర్ ఏరియాస్ అయితే ఏదైతే ఉన్నా అవి వదలకూడదు మనము. ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాల నుంచి ఒక బిట్ ఇస్తాడు, విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం గురించి ఒక బిట్ ఇస్తాడు, విజ్ఞాన శాస్త్రం యొక్క స్ట్రక్చర్, సింటాక్టివ్, సింథటిక్ అవి ఉన్నాయి కదా, సంశ్లేషణాత్మక నిర్మాణము, ద్రవ్యాత్మక నిర్మాణము. ఈ యొక్క స్ట్రక్చర్, సైన్స్ స్ట్రక్చరు, సైంటిస్టులు ఎవరితో దేన్ని పోల్చారని చెప్పేసి ఆ కోణంలో బిట్లు ఇస్తాడు. తర్వాత సైంటిస్ట్ యొక్క కంట్రిబ్యూషన్ ఇస్తాడు. సైన్స్ అనేది, ఈ బయాలజీ అనేది ఇతర సబ్జెక్టులతో ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంది అనేటువంటి కోణాల్లో ఫస్ట్ యూనిట్ నుంచి బిట్ ఇవ్వటం జరుగుతుంది. మరి రెండో యూనిట్ చూసుకుంటే మనకి ఎయిమ్స్ అండ్ అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. అసలు ఉద్దేశం, ఎయిమ్ అంటే ఏంటి, ఉద్దేశాల లక్షణాలు ఏంటి, వాల్యూస్ ఏంటి, టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాడు. తర్వాత విద్యా లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. దాంట్లో బ్లూమ్స్ క్లాసిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. అది రెండో యూనిట్ అవుతుంది. మూడో యూనిట్ కూడా అదే అవుతుంది, విద్యా లక్ష్యాలు. మరి నాలుగో యూనిట్ అంటే మనకి సాధారణంగా టీచింగ్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కోర్ ఏరియా ఎక్కువ బిట్లు ఈ టీచింగ్ మెథడ్ నుంచే వస్తూ ఉంటాయి. తర్వాత మనకి ఇయర్ ప్లాన్ కావచ్చు, కరికులం కావచ్చు, అదేవిధంగా బయాలజీ ల్యాబ్ కావచ్చు, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది విద్య కావచ్చు, ఎవాల్యుయేషన్ కావచ్చు, ఈ టాపిక్ల నుంచి వస్తాయి. కాబట్టి రేపు పొద్దున మనకి డిఎస్సి సిలబస్, రివైజ్డ్ న్యూ డిఎస్సి సిలబస్ వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఈ వీడియోలో మనకి యాక్చువల్గా ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది కూడా మనకి కొంచెం మీకు అవగాహన కోసమే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.